కాపుల మద్దతు లేకుండానే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 15 స్థానాలు గెలుస్తుందంటారా? డెఫినెట్గా 100% కాపులు ఎప్పుడు ఓట్లు వేస్తే అప్పుడు మేము గెలిచాం, ఎప్పుడు కాపులు ఓట్లు లేకపోతే అప్పుడు ఓడిపోయాం. ఈసారి పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచే ఈ పార్టీకి బీసీలు 100% 100% ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ పార్టీని పోషించింది బీసీలు, గెలిపించింది 100% కాపులు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీలు తగ్గిపోయారు కదా. ఎన్టీ రామారావు గారు, ఈ పార్టీకి ఒక హిస్టరీ ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే రాష్ట్రంలో ఉన్న పెద్ద కమ్మళ్ళు ఎవడు రాలా. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెన్నవనేని ఆయన, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు, ఇలాంటి పెద్ద కమ్మళ్ళు ఎవడు రాలా. అర్థమైందండి? కాపులే పాపం. బీసీలు కాపులు ఆ రోజు నాడు ఎన్టీ రామారావు గారికి అండదండాను. 100% కాపులు డెఫినెట్గా వాళ్ళు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఒకసారి 89లో ఎలక్షన్ జరిగినప్పుడు ఒకసారి కొంచెం మా మీద కోపంతో ఓట్లేశారు. దానికి కారణాలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి మీద అభిమానంతో ఓటేశారు తప్ప మా మీద కోపం లేదు అప్పుడు కూడా వాళ్ళకి. 100% ఈ జిల్లాలో నేను 43 జడ్పీటీసీలు గెలిచానంటే డెఫినెట్గా బీసీలు అండా, కాపుల కంట్రిబ్యూషన్ ఉంది 100%. మీరేమో జెడ్పీ ద్వారా మొత్తం 100 కోట్ల పైన పనులు చేశారు. ఇప్పటికి 100 కోట్లు కాదు, 200 కోట్లు చేయించాం. చేశారు. కానీ మరి కొంతమంది అంటుంటారు జెడ్పీ నిధులు విదల్చడంలో ఆయన పిసినారితనాన్ని ప్రదర్శిస్తారు. 10 రూపాయలు అయ్యే చోట 2 రూపాయలే ఖర్చు పెట్టమంటారు. అది ఎలాగో నేనే చెప్తానంటారు అనేది. ఆ సీక్రెట్ ఏదో తెలుసుకోవాలని మాకు కూడా ఉంది సార్. అంటే 10 రూపాయలు అయ్యే చోట 2 రూపాయలే ఖర్చు పెట్టమంటారంట. అది ఎలా అనేది మీరే చెప్తారంట. ఆ ఫార్ములా కూడా చెప్పా. అది ఎట్లా, అది మాకు కూడా కొద్దిగా తెలుసుకోవాలని ఉంది. లాస్ట్ ఇయర్ నేను సిమెంట్ రోడ్స్ నిమిత్తం దాదాపు 85 కోట్లు ఇచ్చాను. మొత్తంగా 100 కోట్లు ఇచ్చాను, 110 కోట్లు ఇచ్చాను. నేను జడ్పీ చైర్మన్ అయిన తర్వాత 110 కోట్లు ఇచ్చాను. 110 కోట్ల డబ్బులు నా దగ్గర అయితే లేవు కదా. నేను సిమెంట్ రోడ్స్ నిమిత్తం ఖర్చు పెట్టింది 110 కోట్లలో 28 కోట్లు ఖర్చు పెట్టా. 28 crores సిమెంట్ రోడ్స్ నిమిత్తం ఖర్చు పెట్టాను. అంటే మిగిలిన అమౌంట్ అంతా నేను ఎట్లా పూలప్ చేశానంటే 50% ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకున్నాను. అంటే మాకు కావాల్సింది ఎంత, 65 కోట్లు కావాలి. 110 కోట్లు అంటే 55 కోట్లు కావాలి. 28 కోట్లు నేను ఇస్తే 55 కోట్లలో కన్వర్జెన్సీలో నేను ఇంకా 27 కోట్లు ఇవ్వాలి. 28 + 27, ఆ 27 కోట్లలో కూడా నేను 10% కంట్రిబ్యూషన్ పెట్టాను ఓవరాల్ వర్క్స్ మీద. అంటే 110 కోట్లలో 10 కోట్లు 11 కోట్లు వస్తుంది కంట్రిబ్యూషన్. 10 కోట్లు వచ్చింది. 10 కోట్లు కంట్రిబ్యూషన్ ఎవరి దగ్గర వసూలు చేయలేము. మేము చూపించాం లెక్కల్లో, కాగితాల్లో. ఆ 10 కోట్లు కూడా జిల్లాలో మా జడ్పీటీసీలు కానీ మా కేడర్ కానీ పనిచేసిన దగ్గర వచ్చే లాభాన్ని వదులుకోమన్నా. నేను అడిగా, ఒకడు వచ్చి నన్ను ఊర్లో డబ్బులు అడుగుతాడు సీసీ రోడ్స్కి. అడిగితే నేను అన్నా, నువ్వు డబ్బుల కోసం పని చేసుకోవాలని అనుకుంటున్నావా, ఊరిని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడుగుతాను. కొంతమంది డెవలప్ చేసుకోవాలని అంటారు, కొంతమంది 90% డెవలప్ చేసుకోవాలని అడిగారు నన్ను. అప్పుడు నేను చెప్పా, డెవలప్మెంట్ అంటే నువ్వు 2 రూపాయలు పెట్టరా. అంటే నువ్వు 10 లక్షలు పని కావాలంటే 2 లక్షలు పంచాయతీ నుంచి తీసుకురా, నీ పంచాయతీ నుంచి 2 లక్షలు నేను ఇస్తా, 1 లక్ష కంట్రిబ్యూషన్ కింద చూపిస్తాం, 5 లక్షలు, 5కి 5 ఎంజీఎన్ఆర్జీఎస్ డబ్బులు ఇస్తా, 10 లక్షలు అవుతాయి. అలా నువ్వు ఎన్ని లక్షలు తెచ్చుకుంటే అన్ని లక్షలు వర్క్లు ఇస్తా అన్న. కొంతమంది సర్పంచ్లు ఆశపడి 20 లక్షలు తెచ్చుకున్నారు. 10 లక్షలు తెచ్చుకున్న సర్పంచ్లు ఉన్నారు. 10 లక్షలు తెచ్చుకుంటే 50 లక్షలు ఇచ్చేసాను. 20 లక్షలు తెచ్చుకుంటే 1 కోటి ఇచ్చేసా. ఆడు 20 లక్షలు, నా 20 లక్షలు, 10 లక్షల కంట్రిబ్యూషను, 50 లక్షలని 50 లక్షలు నరేగాతో కన్వర్జెన్స్ చేశా. 1 కోటి రూపాయల పని అయిపోయింది ఆ ఊర్లో. అలాగా నేను 1 కోటి రూపాయల పనులు ఇచ్చేసిన ఊర్లే 100 ఊర్లో దాదాపు 60-70 ఊర్లు ఉన్నాయి. అలా ఆ ఊర్లో 5 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల రూపాయలు ఈ గవర్నమెంట్ రాకముందు సిమెంట్ రోడ్డు పోయాలంటే చెప్పులు ఎరిగైపోయాయి వాళ్ళకి. ఇవాళ ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా మొత్తంగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రం కాకుండా. 28 రాష్ట్రాల్లో ఎంజీఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్సీ తోటి ఆంధ్రప్రదేశ్లో 4500 కిలోమీటర్లు పోస్తే మేము పక్కనున్న అన్ని 28 రాష్ట్రాలు కలిపి 1500 కిలోమీటర్లు పోసారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు. ఈ రాష్ట్రంలో 4500 కిలోమీటర్లో 500 కిలోమీటర్లు పోసి వెస్ట్ గోదావరి ఫస్ట్ ప్లేస్ వచ్చాం. వెస్ట్ గోదావరిలో 500 కిలోమీటర్లు పోసింది ఓన్లీ జిల్లా పరిషత్ ద్వారా 250 కిలోమీటర్లు పోయించాను నేను. తెప్పించాం. డెఫినెట్గా కొన్ని ఊర్లలో అయితే 10% కాదు 20% కూడా లెస్సలకి వెళ్ళిపోయారు పంచాయతీల దగ్గర డబ్బులు లేక. నేనున్న మా బ్రదరు యూఎస్లో ఉంటారు, ఆయన పేరున ఒక విలేజ్ అడాప్షన్ తీసుకున్నాను. జగన్నాథపురం అని పూర్తిగా ఎస్సీలు బీసీలు ఉన్నారు ఆ ఊరు. 20% పంచాయతీ రోడ్లలో సిమెంట్ రోడ్స్ లెస్ పెట్టాం. అంటే 1,30,00,000లో 20% అంటే 26 లక్షలు లెస్ పెట్టాం. 65 లక్షలు 26 పోతే మిగిలిన
ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని జిల్లా పరిషత్తు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు వేసుకుని పని పూర్తి చేస్తాం. ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా ఇందాక అవినీతి ఇది అని, ఆడి దగ్గర వీడి దగ్గర లంచం తీసుకోవాల్సిన కర్మ నాకేంటండి? ఇప్పుడు నేను ఆ విధంగా మా కంపెనీ 9 కోట్లు వర్క్ చేసింది. మేము చేసిన దగ్గరల్లా 20% లెస్ వర్క్లు మేము చేసాం, 10% లెస్ క్యాడర్ ఇచ్చాం. లెస్ చేయాల్సిన అవసరం ఉంది, ఇదేం టెండర్ కాదు కదా. ఎంజీఎన్ఆర్జీఎస్ అనేది నామినేషన్ వర్క్. నామినేషన్ వర్క్ ఎవడన్నా లెస్ చేస్తాడు? డబ్బులు కావాలన్నాడు లెస్ చేసుకుంటామా? ఎవడన్నా అడుగుతాడా మమ్మల్ని? అప్పుడు దాకా 4 లక్షలు 4 రోడ్లు లేని ఊర్లో 40 రోడ్లు ఒకేసారి పోయమని ఎవడన్నా అడుగుతాడా? ఇంకా మాకు కూడా 2.5 ఏళ్ళు టైం ఉంది కదా, తాయితీగా పోసుకోవచ్చు కదా. ఊరు ఒకేసారి పోసేస్తే ఈ పార్టీకి, చంద్రబాబుకి, మాకు మైలేజ్ వస్తే ఊరు శుభ్రపడద్దని ఏడ్చాం తప్ప డబ్బుల కోసం ఎవడే ఆడాలా? నేనే కాదు, నా వెనకాల క్యాడర్ కూడా ఆడాలా. వాళ్ళు బాగా ఖర్చు పెట్టి వచ్చారు కదా మీరు, అలాంటప్పుడు సంపాదించుకోవాలని ఆలోచన. సంపాదిస్తాం, దానికి కూడా మార్గాలు ఉంటాయి. వ్యాపారం చేసి సంపాదించవచ్చు, వ్యవసాయం చేసి సంపాదించవచ్చు, ట్రేడింగ్ చేసి సంపాదించవచ్చు, ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, కాంట్రాక్టులు చేయొచ్చు. న్యాయంగా వెళ్ళాలి. అసలు జిల్లా పరిషత్లో ప్రతిపక్షమే లేకుండా చేశారు. ఉండేది 2 సీట్లు వైసీపీ వాళ్ళతో, ఆ 2 మందిని ఆ ముగ్గురు కూడా 43 మంది ఏ విధంగా ఉన్నారో ఆ ముగ్గురు కూడా అలానే ఉన్నారు మాతోటి. వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. అందరూ మీతో ఉన్న, ఒక్కరు మాత్రం మీతో ఉండడం లేదు, సమావేశాలకు కూడా రావట్లేదు అంటున్నారు. ఎవరైనా? విక్రమాదిత్య. ఆయన వాస్తవంగా జిల్లా రాజకీయాలు కూడా కొత్త. ఆయన వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాతగారు వాళ్ళు బాగానే అప్పట్లో జెడ్పీ చైర్మన్ కూడా పోటీ పడ్డారని తెలిసింది. పడ్డారంటే ఇక్కడ పడలేదు, హైకమాండ్లో పడ్డాడు. నారా లోకేష్ గారికి చాలా దగ్గర అతను. మేము కూడా చాలా దగ్గరే. నారా లోకేష్ గారు కూడా మేము కలిసినప్పుడు ఈ జిల్లాలో నువ్వు నాకు ఫస్ట్ పర్సన్ అని చెప్తారు ఆయన. నాకు లోకేష్ బాబు అంటే నాకు కూడా పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే చిన్న వయసులో చాలా చెప్పేది విని మనుషుల్ని ఎంకరేజ్ చేసి 100% యువతకి ఒక రోల్ మోడల్గా అతను కూడా పనిచేస్తున్నాడు. 100% ఈ పార్టీని చంద్రబాబు గారి తర్వాత ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ లోకేష్ అంటే. అలానే ఆయన కూడా అయి ఉండొచ్చు. మళ్ళీ ప్రపోజ్ చేశారు కదా 2.5 సంవత్సరం అన్నట్టు. ఎవరి దగ్గర? మీ దగ్గర 2.5 సంవత్సరం, మీకు 2.5 సంవత్సరం. విక్రమాదిత్య గారు అంటే మీరు ఒప్పుకోలేదంటే కదా 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. అంటే అప్పట్లో ప్రపోజ్ చేశారు 2.5 సంవత్సరం మీరు చేసి. అసలు 2.5 సంవత్సరాలు కాదు అతనికి ఇస్తామన్నమాట. కానీ ఎప్పుడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు తాడేపల్లిగూడెం టికెట్ నాకు కావాలని నేను అడిగాను ఆయన్ని. ఆయన సామాజిక వర్గ సమీకరణాలు కదా ఆలోచించి బాపరేదని అన్నాడు. నేను ఓడిపోతే నా పేక తీసుకొచ్చి మీకు ఇస్తాను సార్, ఓడిపోయేటట్టుంటే 2 సార్లు ఓడిపోయాం పార్టీ, నేను ఓడిపోవటం కాదు, 1 సీటు పోతే మీరు ఓడిపోతారు, కాబట్టి నాకు ధైర్యంగా వచ్చిన తర్వాతే సామాజిక వర్గం వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తానన్న తర్వాతే నేను మీ దగ్గరికి వచ్చాను సార్. 100% నేను కంటెస్ట్ చేస్తాను. నా యాంబిషన్ ఇది. లాస్ట్ టైం ఓడిపోయాను, నేను గెలవాలంతే, గెలవాలి, నేను మీ నాయకత్వంలో నేను పనిచేయాలని చెప్పి అడిగాను నేను. ఆయన అలాగా దాన్ని హోల్డ్లో పెట్టి నాకు ఇవ్వనని చెప్పలా. సీఎం గారు ఎవరైతే చంద్రబాబు గారు నాకు సీట్ ఇవ్వనని చెప్పలే, గూడెం సీటు. నన్ను ఆలోచించుకోమన్నారు. జడ్పీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆలోచించుకోమన్నారు. 100% ఎవరైతే అప్పుడు ఈ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రావు ఉన్నారో, మోహన్ రావు చెప్పారు, నువ్వు ఆలోచించుకో, నిర్ణయం తీసుకో. ఈ జిల్లా అంటే నీకు వైడ్ పబ్లిసిటీ ఉంటుంది, రెండోది ఈ జిల్లా అంతా చేయడానికి సరిపోతావు. నీ కాన్స్టిట్యున్సీ కాదు పక్క కాన్స్టిట్యున్సీ, నువ్వు అక్కడికి వెళ్ళి కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి లిమిట్ అవుతావు, నువ్వు ఆలోచించుకో. కానీ అంతిమంగా నిర్ణయం నీదే, నువ్వు ఏదంటే అది ముందు పెట్టుకెళ్తావు. రకరకాలుగా వచ్చినాయి. జడ్పీ ఎలక్షన్స్ కోర్టు ఆర్డర్ ప్రకారం జడ్పీ ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈలోపు బీజేపీకి టీడీపీకి పొత్తు అంటున్నారు. అంతా గందరగోళంగా. అప్పుడే మున్సిపాలిటీ ఎలక్షన్లు, అప్పుడే మండల పరిషత్ ఎలక్షన్లు. నాలాంటి వాడు నిర్ణయం తీసుకుంటానికి కూడా టైం లేకుండా గందరగోళం కింద వచ్చేసింది. ఇంక చివరికి వచ్చేటప్పటికి నిజంగా నాకు ఇవ్వకూడదు అని అనుకుంటే 6 నెలల క్రితమే అక్కడున్న ఎక్స్ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పార్టీలో జాయిన్ అవుతానని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. 6 నెలల క్రితమే జాయిన్ చేసుకుని అప్పుడే చెప్పేది నాకు. నాకు చెప్పలే ఆయన. 100% ఆయనకి మనసులో ఉంది. తాడేపల్లిగూడెం సామాజిక వర్గంగా కాపులకి ఇవ్వాలి, 100% కులాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలన్న లెక్కలో ఉన్నాడు. కానీ బాపిరాజ్ అనేవాడు పార్టీ కోసం చాలా కేసుల్లో, ఇబ్బందుల్లో, ఖర్చుల్లో, అన్నింటిలోనూ ఆడు ఎప్పుడు కూడా నిలబడి ఉన్నాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఆయన వెనకమాల మేము పోరాటంలో ఎక్కడో ఎందుకు లేదు ఉన్నాం కాబట్టి ఈయన్ని ఊరికనే వదలకూడదన్న ఆలోచనలో పాప ఆయన ఉన్నాడు. ఒకటి నా మీద అభిమానం ఉన్నా సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఆయన స్థానంలో నేనున్నా నేను కూడా అదే ఆలోచిస్తా. ఆయనే కాదు నేనున్నా అదే ఆలోచిస్తా. కానీ నేను చివరికి నాకు మాత్రం ఆయన నో అని చెప్పలా. కానీ మళ్ళీ తర్వాత బీజేపీ అలయన్స్లో వెళ్ళిపోయింది కదా అది. అప్పుడు ఎలా అంటే బీజేపీ అలయన్స్ వెళ్తే బీజేపీకి సీట్ కేటాయించారు. అది అప్పుడు మీకు ఎలాగో సీట్ ఇంకా లేనట్టే కదా. అది సీట్ లేనప్పుడు నేను జడ్పీగా కంటెస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు వద్దన్న తర్వాత బీజేపీకి అలయన్స్ ఇచ్చారు. అది వద్దంటాం కాదు, నేను నిర్ణయం తీసేసుకున్నాను అప్పటికి. మీరు జడ్పీ వైపు వెళ్ళిపోతానని చెప్పేసా. అంటే నన్ను వాళ్ళు అడిగారు చివరిదాకా, నాకు కూడా 100% నాకు హామీ ఇవ్వాల. కానీ నువ్వు కాదనంటే నీకే
ఇస్తాము, కానీ ఆలోచించుకొని ఒకవైపు నా అంతటా నేను వద్దని అనుకుని జడ్పీకి వెళ్ళే పరిస్థితి, రెండవది వీడిని మనం కాదనకూడదు. నేనైనా 100% గెలుస్తానన్న రికార్డు ఉంది వాళ్ళ దగ్గర. నేనైతే ఇంకా మంచి మేరతో గెలుస్తానన్న ఇది ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు రిపోర్ట్స్ని కాదని వాళ్ళు కూడా వెళ్ళారు కదా, సీటు కావాలి కదా, అన్నీ ఆలోచించుకున్నారు. అప్పటికే జిల్లాలో గత ఎలక్షన్లో 5 సీట్లు కమ్మాస్కి ఇచ్చారు. వాస్తవంగా ఈ జిల్లాలో 5 సీట్లు కమ్మాస్ సీట్లన్నీ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఈ కమ్మాస్ కొంచెం కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర వరుసగా ఇవ్వాలన్నా ఆయనకి ఇబ్బందే కదా. ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం నాకు చెప్పకుండానే నా అంతటి నేను నిర్ణయం తీసుకునేట్టు చేశారు. ఇది నా స్వతంత్ర నిర్ణయం. జడ్పీ చైర్మన్ అవ్వాలనేది నేను కూడా, నా ఫ్రెండ్స్, ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులు అందరూ కూడా 100% ఈ టైంలో మీరు జడ్పీ అయితే కొంచెం జడ్పీటీసీలు వేసేవాళ్ళు కూడా దమ్ముగా నిలబడేవాళ్ళు, గట్టేవాళ్ళు వస్తారు ముందుకి. 100% మీరు దిగండి, మేము సపోర్ట్ చేస్తాం 100% అని చెప్పి ప్రతి వాళ్ళు జిల్లాని సపోర్ట్ చేశారు. బలంగా ఎలక్షన్ చేసాం. జిల్లా పరిషత్ ఎలక్షన్ కూడా నేను ఎక్కడ నా టీసీలో గూడెంలో కంటెస్ట్ చేశాను. అక్కడ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువే. 20,500తో గెలిపించారు నన్ను అక్కడ. నేను 3 రోజులే తిరిగాను. జిల్లా అంతా తిరిగాను నేను. జిల్లా అంతా నా మనుషులు తిప్పాం, పంపించాం. ఎలక్షన్ ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడికి వెళ్ళి నా మనుషులతో ఎలక్షన్లు చేయించాను. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో కానీ, పోలవరం కాన్స్టిట్యున్సీలో కానీ అప్పుడు కొంచెం వీక్గా ఉంది క్యాడరు. నర్సాపురంలో అయితే కొంచెం లీడర్ వెళ్ళారు గట్టోళ్ళు, అప్పటికప్పుడే వచ్చారు. పోలవరంలో అయితే అది రిజర్వ్డ్ సెగ్మెంట్, కొంచెం మండలాలు ఎక్కువ, అక్కడ వీక్గా ఉంది. అక్కడ కూడా వెళ్ళిన మనుషులు పని మాటలతో చేశారా, నోట్ల కట్టలతో చేశారా? ఏది రాజకీయం అంతా అప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలప్పుడు మాటలతో చేశారా, నోట్ల రాజకీయం కట్టలతో అంటే ఎలా చేశారా? ఉంటుందో మీకు తెలియదు నాగరాజు గారు. మాతో చెప్పిస్తాం అన్నంత అబద్ధం ఆడాల్సిన అవసరం కొంతమంది లేదు. మాటలు కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అవతలాడు ఏ ప్రయత్నం చేశాడో మేము కూడా అదే ప్రయత్నం చేసాం. 100% అవతలాడు ఏ ప్రయత్నం చేశాడు అవతలలో ఏం ఖర్చు పెట్టలేదంట పాపం. మేము కూడా ఖర్చు పెట్టలా. ఖర్చు పెట్టలేదు. అవతలాడు ఖర్చు పెట్టిన దగ్గర మేము కూడా ఖర్చు పెట్టలా. ఖర్చు పెట్టించాడు, మీరు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ముందు మా అవతలాడు చేసిన తర్వాత మేము చేయలేదు అనుకోండి, మా వెనకాల క్యాడరే సైకలాజికల్గా వీక్ అయిపోతారు, ఓడిపోతాం అని భయం వచ్చేస్తుంది. కానీ వాడం అన్నేం ఖర్చు పెట్టడం లేదు, వాడేమో దండికి డబ్బులు ఖర్చు ఇస్తాడు, పెడతాడు, మనం మనకేమో ఓడిపోతాం అన్న ఫీలింగ్లో వీళ్ళు బూతులు కూడా కాయలేరు. కానీ నా బలమైన నమ్మకం, అవతలాడు ఖర్చు పెట్టినా వేసేవాడు వేస్తాడు. నేరోలో ఉన్న ఎలక్షన్లు పోతాయి తప్ప మొన్న ఎలక్షన్లో నేను ఖర్చు పెట్టకపోయినా గెలుస్తాను. కానీ ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టకపోయినా గెలుస్తారు, కానీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంతే. ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రాజకీయాల్లో మాకు కూడా దాదాపు అంతిమ పోరాటం కింద అయిపోయింది మొన్న. అంతకుముందు 2004లో ఓడిపోయాం, 2009లో ఓడిపోయాం, 2014లో కూడా ఓడిపోతే ఈ జగన్ అనేవాడు దుర్మార్గుడు ఇక మన ఇళ్ల మీదకి వచ్చేసి దౌర్జన్యం. 2004లో ఎక్కడ పోటీ చేశారు మీరు? నేను పోటీ చేయలేదు, పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోయింది అంతే, ప్రభుత్వం లేదు. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.